రెండు తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు బేసిక్గా చూసుకున్నట్లయితే కనుక ఒక 25 ఏళ్ళ వెనక్కి వెళ్దాం. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి భాషా విధానం కానీ ఏది కానీ ఎక్కడ ఎవరు వాడలేనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానివ్వండి, అంతెందుకు ఈయన గురువు చంద్రబాబు నాయుడే మాట్లాడు ఆ రకంగా. చంద్రబాబు చాలా పొలైట్గా మాట్లాడతాడు. బహుశా ఆయన కక్ష తీర్చుకున్నా ఎలా తీర్చుకోవాలన్నా చేతికి మంటట్టకుండా తెరవెనక రాజకీయం చేస్తాడు. మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడతారు, ఒక పొలైట్ లాంగ్వేజే మాట్లాడతారు. కేసీఆర్ గారు మాట్లాడతారు. కేసీఆర్ గారు కోడ్ చేస్తారు. అంటే విషయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, మాట్లాడేటప్పుడు తిట్టాల్సిన సమయంలోనే ఆ భాషలోనూ ఒక 14 పదాలతో అంటాడు. అంటే అక్కడ కోపాన్ని ప్రదర్శించేటప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఎట్లుందని చెప్పడానికి, అంటే సంబోధన సందర్భంలో మా తప్పించి అంటాడు. కానీ దేనికి పడతాన్ని నేను కొడతాను, లాగలేసి కొట్టాలనుకున్నా, కీసి తొక్కుదాం అనుకున్నా, నాకు పదవి రాగానే కక్షలు తీర్చుకుందాం అనుకున్నా, పదవులు తీసుకుని నీకు ఇచ్చింది ఏమిటికి? ప్రజల జీవితాలు మార్చవని, నీ కక్షలు తీర్చుకోవని కాదు కదా. నువ్వు కక్షలు తీర్చుకుంటలేదని చెప్తున్నావు, కానీ అన్ని కక్షలు తీర్చుకుంటున్నావు. కుటుంబంలో కలహాలను ప్రోత్సహిస్తూ ఉన్నావు, రాష్ట్రంలో కలహాలను ప్రోత్సహిస్తూ ఉన్నావు, ప్రజల్లో డివిజన్ చేస్తూ ఉన్నావు, అభివృద్ధి హామీలు అడిగిన వాళ్ళని జైల్లో వేస్తున్నావు, చూస్తూ ఉన్నావు. ఎవరన్నా యూరియా రాలేదని పెడితే కనీసం దళితుడని చూడకుండా వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెట్టామని చూసాం. జర్నలిస్ట్ ప్రశ్నలు అడుగుతాడు, జర్నలిస్టులు నువ్వు జర్నలిస్టువైనా నేను ఎట్లా ఐడెంటిఫై చేయాలి, నేను లావలలో తొండలేస్తామని జర్నలిస్టును కూడా బెదిరిస్తున్నారు. ఎవరైనా ఆర్టీఐ చట్టం ప్రకారం నువ్వు పిటిషన్ వేసినావంటే తెల్లారి నీ ఇంటికి జీపులు వచ్చేస్తూ ఉన్నాయి, బెదిరింపులు వస్తూ ఉన్నాయి, కాల్స్ వస్తూ ఉన్నా. ఆర్టీఐలో అడగడానికి వీలు లేదు. గతంలో ఒక అపవాదం ఉండేది, కేసీఆర్ గారు ధర్నా చౌక్ తీసేశారని. అక్కడ ధర్నా చౌక్ తీసేసిన ధర్నాలు చేసుకున్నారు, కానీ ధర్నా చేయాలని ఆలోచన చంపుతున్నారు రేవంత్ రెడ్డి, భయపెట్టిస్తున్నాడు. ఎన్ని రోజులు భయపెట్టి ఏమీ చేయలేరు. ప్రజాక్షేత్రంలో ప్రజలే చివరి జడ్జిమెంట్ చేస్తారు. ఇంకా కొన్నాళ్ళే ఉంది. మా అంటే ఇంకా చూస్తున్న 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాల దాకా కూడా మీతోటి అంటే చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంచుతారని కూడా గ్యారెంటీ లేదు, వాళ్ళే చెప్తున్నారు కదా. సరే, మరి ఆ తొందరపాటు చర్యలో ఏం జరుగుతున్నాం కానీ కేటీఆర్ గారు కానీ ఆ తల్లి గారిని సంబోధిస్తున్నటువంటి హీనంగా మాట్లాడే విధాన్ని కనీసం 2వ రోజు అయినా కనీసం నేను తొందరపడి అన్నాను లేదా పొరపాటు అన్నాను, నా ఇంటెన్షన్ అది కాదు. సంజాయిషి వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ తరఫున గాంచి కేవలం క్యాబినెట్ నుంచి రాకుండా కనీసం పార్టీ కార్యవర్గం నుంచి కూడా రావట్లేదు. చూసారా, అది చాలా విచారించాల్సిన విషయం. రైట్. ఇంకా మరొక విషయానికి వస్తే కనుక యాసంగి పంట గురించి అందరికీ తెలిసిందే, సాగు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా ఒక 3 ఇది బేసిక్గా ఎలా ఇవ్వాల్సింది, రైతు భరోసా గురించి ఒకసారి బ్రీఫ్గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు దార్శనికుడు అండి మనకు ఉన్నటువంటి చరిత్రలో మనం చెప్పుకునేటప్పుడు ఒక దార్శనికుడు పదం వినగానే ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే దార్శనికుడు అంటే కేసీఆర్ గారు. ఎందుకంటే ఒక రైతు గురించి ముందు దీని రైతు బంధు గురించి చెప్పడానికి ముందు కేసీఆర్ కిట్ గురించి ఒక ప్రస్తావన చేస్తాను. కేసీఆర్కి అంటే ఒక స్త్రీ గర్భిణి కన్ఫామ్ అయిన కానించి డెలివరీ అయ్యి 3వ నెల వరకు ఇంటికి వెళ్ళే ఎక్కువ తల్లిగారింటికి వెళ్తారు. అంటే డే 1 నుంచి డే ఎండ్ వరకు కేసీఆర్ఏ దే బాధ్యత. దట్ మీన్స్ స్కీమ్ది బాధ్యత. అంటే అంగడి వాళ్ళు చూసుకో, ప్రభుత్వం బాధ్యత. అన్ని రకాలైన వైద్య పరీక్షలు చర్యలు తీసుకుని డెలివరీ అయిన తర్వాత కూడా డెలివరీకి ఆపరేషన్లు అయిన ఖర్చు పెట్టి ఇంటికి, అంటే అక్కడ హాస్పిటల్ బిల్ వరకే కదండి, ఇన్నాళ్ళు ఆరోగ్యశ్రీ కానీ ఎక్కడ ఇచ్చినా అంతవరకే ఉండేది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కంటే ఆ బేబీకి 3 నెలల సంరక్షణ కోసం కిట్ ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు కూడా బ్రాండెడ్, అంటే బేబీ జాన్సన్ సబ్బు. అక్కడ ఎందుకు ఇచ్చారు అంటే, అక్కడ ఎందుకు చెప్తున్నారు, ఇక్కడ కంపెనీ బ్రాండ్ కదండి. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు, పేదవాళ్ళకే కదా మనం ఇచ్చేది. మనం మామూలుగా ఏమనుకుంటాం, బెంజ్ కార్లో తిరగాలనుకుంటాం. ఏ కార్ అయినా అవసరం లేదు, బ్రాండ్ అనేది మా పిల్లలకు కూడా బ్రాండ్ వాడామని ఒక ఫీల్ ఉండాలంటే ఆ జాన్సన్ వాడితే ఆ చిన్న పాపలు, ఆ పేదవాళ్ళు, గుడిసె వాళ్ళు మేము కూడా కంపెనీ బ్రాండెడ్ వాడామనుకో, ఆ కళ్ళల్లో మెరుపు ఆనందం ఉండాలి అని చెప్పి అంత లోపలికి ఆలోచించి ఆ స్కీమ్ అంతా నిర్మాణం చేశాడు. నేను చెప్పేదంటే ఎంత దూరం వీళ్ళు ఆలోచించారో చూడండి. అట్లాగే ఒక రైతు, మన తెలంగాణ అంటే తెలంగాణలో ఒకనాడు నిధులు లేవు, కరెంటు లేదు, వ్యవసాయం చేయాలంటే ప్రోత్సాహం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఉదాహరణకు మనం ఒక నెల రోజులు మన ఆఫీస్కి వస్తున్నాం, మనం బస్ పాస్ తీసుకున్నాం, పెట్రోల్ పోసుకున్నాం, ఒక నెల వస్తేనే ఫస్ట్ తారీఖున శాలరీ వస్తుంది. నెలకు మనం ఇంత అంత ఖర్చు పెడితేనే వస్తుంది. రైతుకు వ్యవసాయం విత్తనాలు ఆ పోటీ చేయాలంటే ఆయన పెట్టుబడి లేదు. పెట్టుబడి లేని ఆయన వ్యవసాయం చేయడం, వ్యవసాయాన్ని లాభంగా మార్చుకోలేకపోతున్నాడు. ఒకవేళ చేయాలంటే తాను వెళ్ళి తాకట్టు పడుతున్నాడు. అంటే ఎవరో దగ్గర వడ్డీ తీసుకోవడం లేదా అప్పు తీసుకోవడం. అప్పు తీసుకునే కండిషన్లు ఏంటి, రేపు వచ్చే పంట ఆయనకే ఇవ్వాలి.
ఏ ధరకి ఇవ్వాలి, ఆడు అడిగిన ధరకి ఇవ్వాలి అంటే ఏ విధంగా నష్టపోతున్నాడు. కాబట్టి ఈ విధానాన్ని నిన్నాలోచించి రైతే రారాజు కావాలని కోరుకొని రైతు ఎప్పుడైతే వ్యవసాయం చేస్తున్నాడో వ్యవసాయానికి పెట్టుబడి సహాయం చేశాడు. ఇక పెట్టుబడి సహాయం అంటే తను ముందు ఆ కలుపు తీసుకోవడం, దుక్కిన తర్వాత విత్తనం వేయడం, దానికి ఆ ప్రాథమిక వేసే ఎరువు కోసం ఎంత కావాలో, ఎకరాకి ఎంత పడుతుందో చూసి అంత వేసాడు. అక్కడ జరిగిన చిన్న పొరపాటు ఏంటంటే వ్యవసాయ పట్టాదారులు పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రైతు సహాయం ఇచ్చాడు. వీళ్ళందరూ విమర్శిస్తారు, రాయికి ఇచ్చాడు, రప్పకి ఇచ్చాడు, రియల్ ఎస్టేట్కి ఇచ్చాడట. రియల్ ఎస్టేట్ చేసింది దొంగచాటుకు నువ్వు చేసి ఉండొచ్చు దాన్ని, కానీ పుస్తకం ప్రకారం పాస్బుక్ ప్రకారం రైతు పట్టాలకే ఇచ్చాడు. రియల్ ఎస్టేట్కి ఇవ్వలే, వెంచర్లకు ఇవ్వలే, ఇంకోటి ఇండస్ట్రియల్ ఏరియాలకు ఇలా కేవలం ఎవరైతే రైతు వ్యవసాయ భూమిగా రికార్డులు ఉందో వాళ్ళకి మాత్రం ఇచ్చారు. రైతుకు సహాయం చేయడానికి ఇచ్చారు. నీ రైతు సహాయాన్ని నువ్వు 4,000 నుంచి 6,000 చేస్తాను, నీకు పంట ఇంటికి వచ్చి తీసుకుంటాం, దానికి 200 పెంచిస్తామని చేసి ఏం చేశారంటే ఇప్పుడు నాకు తెలిసి 2 years దాటిందంటే 3 పంటలు తీసుకున్నా మొన్న 6 పంటలకు మోసమే జరిగింది కదా. 1 పంటకు 2 పంటలకు ఇచ్చాడు. లేదు 2 పంటలు తీసుకున్నా 2 పంటలకి ఇచ్చాడు. అంటే 2 సంవత్సరాలు నువ్వు మోసం చేసింది ఉంది రైతుని. ఆ రోజు ఏం చేసాం, కల్లాల దగ్గరికి వెళ్ళి పోయి కొని వాళ్ళకి ఎమ్మడే డబ్బులు కమిషన్ వదారి మోసం లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే సిస్టమ్ తీసుకొచ్చాం. ఇది అంటే రైతు సహాయం మోసం చేశాడు, చేత కాలేదు. ఎరువు పంట కొనడం చేత చివరికి ఎరువు అండి నిజంగా రేవంత్ రెడ్డికి ఎంత అసమర్థత కనపడుతుందంటే ఎరువులు మన రాష్ట్రానికి సరిపడే ఎన్ని కావాలి, ఎలా తీసుకురావాలి, ఎలా ఇవ్వాలి, ఇదంతా ఆల్రెడీ స్ట్రీమ్ లైన్ ఉన్నదిగా రెడీమేడ్గా. రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన టీం కానీ కొత్త బ్రెయిన్ పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు సిస్టమేటిక్గా రైతులకు యూరియాని ఏ బాధ లేకుండా ఇచ్చినటువంటి సిస్టాన్ని అమలు చేయాలని చేతగాని తత్వం కనపడుతూ ఉంది. పైగా దాన్ని ఆ అంటే ఆ ఫెయిల్యూర్స్ కనిపించుకోవడం కొత్త నాటకం తీశారు. అదేదో యాప్ అంటున్నారు. యాప్ గురించి మన కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. అవును అసలు ఇప్పుడు చాలా మందికి బేసిక్గా స్మార్ట్ ఫోన్ ఉండదు. సో యాప్స్ త్రూ అసలు ఎలాగ యూరియా అనేది బుక్ చేసుకోవాలి, అదే ఆ చేతగాంతనాన్ని దాచుకోవడం కోసం అంతే. మళ్ళీ అవే యాప్లు కూడా వాళ్ళే క్రియేట్ చేసుకుని, వాళ్ళే డౌన్లోడ్ చేసుకుని, వాళ్ళే అమ్ముకుంటారు. చూశాంగా మిర్యాలగూడెంలో ఏం జరిగిందో, చాలా దిక్కులు ఏం జరిగిందో. పైగా దాంట్లో ఎంత లోపభూష్టం అంటే ఆ రైతు వెళ్ళి లైన్లో నిలబడాలంటే వాస్తవానికి వ్యవసాయదారుల్లో అంటే 70% వ్యవసాయదారులు ఉంటే 70% వ్యవసాయదారులు అబోవ్ 50% ఎక్కువ కౌలు రైతులు ఎక్కువ ఉంటారు. కౌలు రైతులు అంటే ఆ యజమాని పేరు మీద ఉంటే యజమాని వచ్చి లైన్లో నిలబడితే కానీ యూరియా ఇవ్వాలి. ఆ యజమాని అంటప్పుడు బహుశా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ టీచర్ చేస్తున్నా, ప్రైవేట్ టీచర్ చేస్తున్నా, హైదరాబాద్లో జాబ్ చేస్తున్న ఊర్లో ఉన్న వ్యవసాయం కౌలుదారుడికి ఇస్తారు. సరే ఎవరికి వాళ్ళకి ఇచ్చారు, తక్కువ ధరకు ఎక్కువ ధరకు ఇస్తే మరి వాడు యూరియా ఇస్తున్నప్పుడు ఈ భూమి ఓనర్ పోయి అక్కడ లైన్లో నిలబడాలా? ఎన్నిసార్లు పోతాడు, ఎన్ని రోజులు పోతాడు, ఎన్నిసార్లు పోవాలి, క్రాఫ్ట్కి పోవాలి. అట్లా అది అసలు ఆ సిస్టమ్ ఎక్కడ రాంగ్. అసలు ఉన్న సిస్టాన్ని అమలు చేసే చేతగానప్పుడు దాన్ని దాచుకోవడానికి దాన్ని అంటాడు పనిలేని మేము మీడియా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మీడియా ప్రశ్న అడిగితే వాళ్ళ మీద లేని ఊహించుకుంటున్నారు. ఎంత అసమర్థమైనటువంటి వాక్య అది. లేని ఊహించుకుంటారా? సాక్ష్యాలు కనపడతలే, ఏదో మైకులు కనపడేటట్టు ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతాను కాదు. ఇక్కడ చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి. నిన్నటి లెక్క లేదు, మొన్నటి లెక్క లేదు. సోషల్ మీడియాలో అన్ని వీడియోలు ఉన్నాయి. ప్రజలు అవకాశం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు చేసిన మోసాలకు గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉంటారు.